స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం నాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రశంసించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రధానమంత్రి చాలా ప్రమాదకర వ్యక్తి అని, ఆయనను అధికారం నుంచి తొలగించాలని అన్నారు. బీహార్లోని సాసారంలో ఆదివారం నాడు జరిగిన విపక్ష ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ బీజేపీని అధికారం నుంచి తొలగించేంత వరకు ప్రజలు ఓట్లు, హక్కులు, స్వేచ్ఛకు, చివరకు రాజ్యాంగానికి కూడా భద్రత లేదని అన్నారు. దేశ స్వాతంత్రానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని, అలాంటి వ్యక్తులకు ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి పొగడటం ఏమిటని ఖర్గే ప్రశ్నించారు. మీ వాళ్ళెవరూ జైలుకు వెళ్లలేదు. ఉద్యోగాలు కావాలంటూ మీ వాళ్ళు బ్రిటిష్ వారికి దరఖాస్తులు చేసుకున్నారు. మేము వాళ్ళతోనే ఉంటామని కూడా తెగేసి చెప్పారు. అలాంటి వ్యక్తుల పేర్లను ఎర్రకోట నుంచి ప్రధాని ప్రస్తావించడం అంటే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి ఆత్మలకు మీరెలాంటి సమాధానం ఇస్తారని ఖర్గే నిలదీశారు. ఆ కారణంగానే ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తాను చెప్పగలిగానని అన్నారు.